ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈ రోజు ఇచ్చిన వాగ్దానం 81వ కీర్తన 16 వచనం, చివరి వచనం చూద్దాం. అతి శ్రేష్టమైన గోధుమలతో వారిని పోషించెదను. కొండ తేనెతో వారిని తృప్తిపరిచెదను. అంటే ఇది వాడుక భాష. మన బైబిల్ గ్రంథంలో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచెదను. అంటే ప్రభువారు మనకి ఈ యొక్క వాగ్దానం చాలా బాధపడుతూ వాగ్దానం చేశారు. అయితే ఈ యొక్క వాగ్దానం పాత నిబంధనకు, కొత్త నిబంధనకు కనెక్ట్ అయ్యేలాగా ఈ యొక్క వాగ్దానం ఉంది. అయితే ఎందుకు ప్రభువారు బాధపడుతూ వాగ్దానం చేశారు? మనం గనక గమనిస్తే ఈ అధ్యాయం మొత్తం చదివి గమనిస్తే 10వ వచనం చూస్తే ఐగుప్తీయులు ఐగుప్తీయుల దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అంటే ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడిని నేనే అని ఆయన తెలియజేసుకుంటున్నాడు. నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపెదను. ఎలాగా? అతి శ్రేష్టమైన గోధుమలతో వారికి అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. అంటే వారిని అంటే ఇజ్రాయేలు జనాంగాన్ని సాదృశ్యంగా తీసుకోవచ్చు. నిన్ను తృప్తిపరచెదను అని 2 భాగాలుగా దేవుడు మాట్లాడుతున్నారు. ఇది ఆసాపు గారి ద్వారా దేవుడు మనకిచ్చిన వాగ్దానం. అయితే అతి శ్రేష్టమైన గోధుమలు, ఆ గోధుమలతో ఏం చేస్తారు? ఇదివరకి ఆళ్ళు గోధుమలతో చాలా శ్రమపడి, చాలా శ్రద్ధగా సిద్ధపరుస్తారు. దేన్ని? రొట్టెను సిద్ధపరుస్తారు. అయితే ఆ రొట్టె ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. అలాగే కొండ తేనె చాలా మధురమైనది. అది ఎక్కడ దొరకదు. నువ్వు కొండ ఎక్కాలి. నువ్వు కొండ పైకి ఎళ్తే, కొండపైకి వెళ్ళిన తర్వాత నువ్వొక చెట్టు మీద ఉంటుంది. ఆ చెట్టు మీద ఎక్కడో ఆ తేనె ఉంటుంది. అది దొరకాలంటే చాలా కష్టతరము. అది సంపాదించాలంటే నువ్వు చాలా కష్టపడాలి. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆ కొండ తేనె ఎంత మధురంగా ఉంటదో, ఆ మధురాన్ని దేవుడు మనకిస్తా అన్నారు. శ్రేష్టమైన గోధుమ పిండితో మనల్ని పోషిస్తా అంటున్నారు. అంటే ఈ యొక్క తేనె గాని, ఈ యొక్క గోధుమలు గాని దేనికి సాదృశ్యంగా మనం చూడొచ్చంటే, ప్రభు యొక్క బల్లకు సాదృశ్యంగా చూడొచ్చు. ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా చూడొచ్చు. అయితే దీన్ని పొందాలంటే దేవుడు ఈ యొక్క వాగ్దానం ఎంతో బాధపడుతూ ఎందుకు ఇచ్చారు అంటే, వారు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? 11వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకించకపోయిరి. ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారినప్పగించితిని. వారంతా వారి స్వకీయ ఆలోచన ద్వారా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి వారి హృదయం కాఠిన్యం అయిపోయింది కాబట్టి, ఆ హృదయ కాఠిన్యానికి దేవుడు వారిని అప్పగించేశారు. ఆ అప్పగించడం ద్వారా ఏమవుతుంది? అయ్యో! నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమున అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత బాగుండేది. వాళ్ళు అలా నడుచుకుంటే, వాళ్ళు నా మాట వింటే, వాళ్ళు నా మార్గాన్ని అనుసరిస్తే, నేనేం చేసేవాడినంటే అతి శ్రేష్టమైన గోధుమలతో వారికి అనుగ్రహించి వారిని పోషించేవాడిని. కొండ తేనెతో వారిని తృప్తిపరిచేవారిని. కాబట్టి నేను అలా చేయలేదు. ఎందుకు చేయలేదు? వారు నా మాట వినట్లేదు. నా మార్గంలో నడవట్లేదు. కాబట్టి నేను అలా చేయలేదు. అప్పుడు నేను వారు గనక మాట విని వారు నా మార్గంలో వస్తే అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కెదను. వారు మాట ఇనలేదు కాబట్టి వారి శత్రువులకి ఏం చేశాడు? దేవుడు వాళ్ళని అప్పగించాడు. మనము కూడా దేవుని మాటను అంగీకరించకపోతే, దేవుని మాట చొప్పున నడవకపోతే, మన శత్రువుల ద్వారా మనం ఇబ్బందులు పాలవుతాము. అయితే వారి విరోధులను కొట్టెదను. మన విరోధులను, మన శత్రువులను అంటే మన ఫ్యామిలీలో మన శత్రువు మన భార్య కాదు. మన శత్రువు మన భర్త కాదు. మనతో పోరాడేవాళ్ళు, మనతో గొడవలాడేవాళ్ళు మన శత్రువు కాదు. వారి వెనక వారిని ఎవరైతే ప్రభావం చేస్తున్నారో వారు మన శత్రువు. అంటే అపవాదిని మన శత్రువు. వారిని ఎవరి ద్వారా వాళ్ళు ప్రేరేపించబడుతున్నారు, ఎవరి ద్వారా మనకు శత్రువులుగా ఉన్నారు, వారు మనకి శత్రువు. అంటే అపవాది మన శత్రువు. మన శత్రువుని దేవుడేం చేస్తాడు? దేవుని మాట మనం వింటే, ఆయన మార్గంలో మనం నడుచుకుంటే,
మన శత్రువుని దేవుడు అణగద్రొక్కుతాడు. మన విరోధుల్ని కొడతాడు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. అంటే మనం దేవుణ్ణి నమ్మితే మనల్ని ద్వేషించేవారు మనకు లొంగుతారని దేవుడు వాగ్దానం చేశారు. వారి కాలం శాశ్వతం ఉండదు. అంటే మన శత్రువు కాలం శాశ్వతం ఉండదు. శత్రువుని దేవుడే చూసుకుంటాడు. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో, మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తామో, అట్లా మాట వినలేదు కాబట్టి ఇశ్రాయేలు వారిని శత్రువులకి చేతికి అప్పగించాడు. వారి హృదయ కాఠిన్యానికి దేవుడు వారిని అప్పగించారు. కాబట్టి అందుకనే వారు అంత తిప్పలు పడ్డారు. అంత వేదన పడ్డారు. అంత వేదన, మనశ్శోభను అనుభవించారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క మాట వింటే కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క మాట వింటే, దేవుని మార్గంలో నడిస్తే దేవుడు మనకి అతి శ్రేష్టమైన గోధుమ పిండి, అతి శ్రేష్టమైన రొట్టెలను, అతి శ్రేష్టమైన కొండ తేనె అంటే ప్రభు శరీరాన్ని ద్వారా, ప్రభు రక్తం ద్వారా మనల్ని శుద్ధిపరిచి, ప్రభు శరీరం ద్వారా, రక్తం ద్వారా మనల్ని తృప్తిపరుస్తారు. ఈ యొక్క వాగ్దానం మనం సంపాదించుకోవాలంటే దేవుని మాటలు వినాలి. దేవుని మార్గంలో ఉండాలి. అప్పుడు ఈ వాగ్దానం గనక మనం సంపాదించుకోగలిగితే భూమి మీద మనంత గొప్పవారు, మనంత ధన్యులు ఎవ్వరు ఉండరు. అంటే ఉన్నవాళ్ళందరూ ధన్యులు కాదా అంటే, వాళ్ళు ధన్యులే, మనం ధన్యులే. మనకంటే ఎవరు ఎక్కువగా ఉండరు. ఎందుకు అంటే దేవుని యొక్క రక్త మాంసం ద్వారా మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు కాబట్టి, మనకంటే ఇంకా ఎక్కువ ఎవరు ఉండరు. అందరూ మనతో పాటు సమానమే. ఎవరైతే ధన్యులుగా ఉన్నారో వారందరూ మనతో పాటు సమానమే గాని, మనకంటే ఎక్కువ ధన్యులు కాదు. ఈ యొక్క గోధుమలను, ఈ యొక్క తేనెను మనం సంపాదించుకోవాలంటే, ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడతారో, ఎవరైతే దేవుని యొక్క శరీర రక్త మాంసాల్లో పాలిభాగస్తులుగా ఉండడానికి ఇష్టపడతారో, వారిని దేవుడు తృప్తిపరుస్తారు. వారి శత్రువుని దేవుడు అణగద్రొక్కుతాడు. వారి శత్రువుని దేవుడు కొడతాడు. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానం నీవు, నేను, మన కుటుంబంలో ఉన్న ప్రతి వారు సంపాదించుకున్నట్లుగా దేవుడు కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రికే చెందునుగాక. ఆమేన్.